జగన్ పాలనలో 5 ఏళ్లు అస్తవ్యస్తమైన తిరుమల వ్యవహారాలను గాడిలో పెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కఠినంగా వ్యవహరిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేసిన అభ్యర్థనలను కూడా నిర్ద్వందంగా తిరస్కరించింది. రాజకీయ కోణంలో కాకుండా తిరుమల అంటే పవిత్ర పుణ్యక్షేత్రం అనే కోణంలో నిర్ణయాలు తీసుకుంటోంది. జగన్ పుణ్యం కట్టుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్ట పాలైన తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రస్తుతం ఉన్న చైర్మన్, పాలక మండలి ఉన్నతాధికారులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ తరఫున తిరుమల కొండపై పంచాయతీరాజ్ భవన్ పేరుతో అతిథి గృహం నిర్మించుకోవడానికి 2 ఎకరాల భూమిని కేటాయించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీకి లేఖ రాశారు. అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా తిరుమల కొండపై తమ శాఖకు 2 ఎకరాల భూమిని కేటాయించాలని లేఖ రాశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే వీఐపీల ప్రోటోకాల్, తిరుమలలో ఉత్సవాల ఏర్పాట్లలో రెవెన్యూ శాఖది కీలక పాత్ర. ఈ అవసరాల దృష్ట్యా తిరుమలలో తమకు ప్రత్యేకంగా అతిథి గృహం అవసరమని భావించి భూ కేటాయింపు కోసం లేఖ రాయగా దాన్ని కూడా టీటీడీ మొహమాటం లేకుండా నో చెప్పింది. ఈ 2 లేఖలపై డిసెంబర్ 16వ తేదీన జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్చించారు. కొండపైన భూమి లభ్యత పరిమితంగా ఉండడంతో కొన్నేళ్లుగా కొత్త నిర్మాణాలపై నిషేధం ఉంది. ఈ విషయంలో హైకోర్టు కూడా షరతులు విధించడంతో శిథిలావస్థకు చేరిన అతిథి గృహాలు, కాటేజీలను పునర్నిర్మించడానికే టీటీడీ పరిమితమవుతోంది. ఈ కారణాల వల్లే డిప్యూటీ సీఎం, మంత్రుల అభ్యర్థనలను టీటీడీ పాలక మండలి తిరస్కరించింది. అయితే ఈ 2 శాఖలకు కొత్తగా భూమిని కేటాయించకుండా ప్రత్యామ్నాయంగా తిరుమలలో ఇప్పటికే ఉన్న అతిథి గృహాల్లో అనువైన భవనాలను కేటాయించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది.